ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మ్యామ్, మాకిప్పుడు డైలాగులన్నీ బాగా గుర్తున్నాయి. వెరీ గుడ్. మీరే చరణ్ సార్ యాక్ట్ చేసి చూపించారు కదా, మాకు చాలా ఈజీగా వచ్చేసింది అంతా. వెరీ గుడ్. ఫస్ట్ ప్రైజ్ మాకే వస్తుంది మ్యామ్. అప్పుడు మేమంతా మిమ్మల్ని చరణ్ సార్ని స్టేజ్ మీదకి పిలిచి ఆ ప్రైజ్ని మీ ఇద్దరికి కల్పిస్తాము. ఏ పిల్లలు, అలాంటివి మాత్రం కుదరదు. హాయ్ వారాహి గారు. హాయ్ సార్. హాయ్. మీరేంటి ఇక్కడ ఫాలో చేస్తున్నారా? ఏంటండి, నాకు ఇంకేం పని లేదనుకుంటున్నారా ఏంటి? సరే పదండి పిల్లలు. ఆగండి ఆగండి పిల్లలు, మీరు రండి రా, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, రండి. ఓకే సార్. ఎందుకు? పిల్లల ఇళ్ళన్నీ చుట్టుపక్కలే ఉన్నాయి. వీళ్ళందరినీ దింపేసి 2 స్టేట్స్ దాటితే మా ఇల్లు. వెళ్ళిపోతానులేండి. ఏమండి, పిల్లలు వస్తానంటున్నారు కదండి. అయితే ఓకే, వీళ్ళందరినీ తీసుకెళ్లి దింపేసి మీరు వెళ్ళండి. అంటే మీరు రారా? అక్కర్లేదు, నడుస్తూ వెళ్ళటమే నాకు ఇష్టం. ఓకే పిల్లలు, మీరందరూ బాగా రిహార్సల్స్ చేసినందుకు మీ అందరికీ నేను ఐస్ క్రీమ్ కొనిస్తాను, ఓకేనా? పదండి పదండి పదండి. మీకు నచ్చింది తీసుకోండి. స్ట్రాబెర్రీ. ఇదిగో తీసుకో, తీసుకోండి సార్. ఓ వారాహి గారు, ఇది మీకండి. వద్దండి. అదేంటి, అందరం తింటుంటే మీరొక్కరే తినకుండా ఎలా ఉంటారు? తీసుకోండి. నాకొద్దు. పిల్లలు, మీ టీచర్కి ఐస్ క్రీమ్ వద్దంటారా? నాకొద్దు పిల్లలు. మీరు తింటే నాకు హ్యాపీ. మీరు తినండి. సరే, మీరేం అలక్కండి, నేను తింటాను. ఏంటి, ఓకేనా? యాక్సెప్టెడా? ఏంటి? అదే 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 ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఓకేనా అని అడుగుతున్నాను. ఓకే. సార్, మీరు పాటలు పాడతారా? వచ్చమ్మా, చాలా బాగా పాడతాను. మాకిప్పుడు అంత అదృష్టం వద్దులేండి. సార్ పాడండి సార్, ప్లీజ్. వద్దులేమ్మా. ఓకే ఓకే మై డియర్ లిటిల్ ఫ్యాన్స్, మీకోసం నేను ఒక పాట పాడతాను. ఇంతకీ ఏం పాట పాడాలి? ఓకే, పాడతా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నేను మగవాళ్లతో ఎవరితోనైనా పరిచయం వరకే ఉండనిస్తాను. ఏమీ అనుకోవద్దు. వారాహిని నా ఫ్రెండ్గా మార్చుకుంటానని నేను చేసిన ఛాలెంజ్ని నేను గెలవబోతున్నా. వారాహి ఎప్పుడు వచ్చింది? నా ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేయి ప్లీజ్. వద్దు సో, దయచేసి అవసరం కల్పించొద్దు ప్లీజ్. మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మ. ప్రాణమున్న పాలరాతి శిల్పమా, ప్రేమ నీడ చేరుకోని పంతమా. తోడు కోరి దగ్గరైతే దోషమా, తీయనైన స్నేహమంటే ద్వేషమా. ఒక్కసారి నవ్వుమా,
నమ్ముకున్న నేస్తమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా సార్ మీరు చాలా సూపర్ గా పాడారు సార్. థ్యాంక్ యూ. ఓకే, ఐస్ క్రీమ్ ఫినిష్, పాట కూడా ఫినిష్. ఇంక వెళ్దామా? ఓకే మ్యామ్. ఓకే పిల్లలు, బాయ్ బాయ్. బాయ్. వారాహి గారు, మీరు జాగ్రత్త అండి. నేను పుట్టినప్పటి నుంచి ఈ ఊళ్ళోనే ఈ రోడ్లోనే తిరుగుతున్నాను. నా గురించి మీరేం టెన్షన్ పడకండి. ఓకే. ఏ పిల్లలు, బాయ్ బాయ్. బాయ్ సార్. పదండి. రే, నీ స్కాన్ చూపించరా. ఐస్ క్రీమ్లకి ఆ పైన సారీకి కలిపి 500 వేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తను మీకు వర్కౌట్ అయినట్లేదు. ఏమో చూద్దాం. ఎగ్జామ్ రాసాక రిజల్ట్ కోసం కొంతకాలం వెయిట్ చేయాలి కదా. తను తిరిగి చూసిందనుకో సారీ యాక్సెప్టెడ్ అని అర్థం, లేదంటే లేదు. నాట్ యాక్సెప్టెడ్ రా చరణ్. Yes. తన మనసు కరుగుతోంది. హాసిని, నువ్వెప్పుడొచ్చావు? కళ్యాణ్ అక్కకి బాలేదని అమ్మ చెప్తే సాయంత్రం వచ్చేసాను. అసలు నేను ఇచ్చిన మెడిసిన్కి ఈ పాటికి లేచి తిరగాలి, కానీ ఎందుకు ఇలా అయిందో నాకు అర్థం కావట్లేదు. తన నర్వస్ సిస్టమ్ అంతా చాలా థిన్ అయిపోయినట్టుగా ఉంది. బ్లడ్ పంపింగ్ అసలు సరిగ్గా జరిగినట్లే లేదు. 3 రోజుల ముందు వరకు బానే ఉందమ్మా. తర్వాత ఏమైందో తెలీదు. మీరు పైకి లేవమని చెప్పిన రోజున లేవాలని చాలా ప్రయత్నించింది, కానీ లేవలేకపోయింది. ఇప్పుడున్నట్టుండి ఇలా అయిపోయింది. అసలేం జరిగింది డాక్టర్? నేనిచ్చిన మెడిసిన్ సరిగ్గా వాడారా? వాడుతూనే ఉన్నాను డాక్టర్ గారు. నిన్న మాత్రం మీరు చెప్పినవి వేరే వేశాం. అవి వేసిన తర్వాతే మళ్ళీ కోలుకుంది. ఆ టాబ్లెట్ ఒకసారి ఇవ్వండి. ఇదిగోండి. ఓ మై గాడ్, ఏమైంది డాక్టర్? ఈ మెడిసిన్ ఎక్కడివి? మీరు రాసినవే డాక్టర్ గారు. నేను రాసిచ్చిన మెడిసిన్తో కళ్యాణికి కాళ్ళు పనిచేస్తాయి, కానీ ఈ మెడిసిన్తో కాళ్ళు పూర్తిగా చచ్చుబడిపోతాయి. పోలీస్ అయ్యి అందరికీ న్యాయం చెయ్యాలనుకునే నా కూతురికి అన్యాయం చెయ్యాలని ఎవరు కనిపించింది? డాక్టర్ గారు వచ్చి చూడబట్టి తెలిసింది, లేదంటే ఆ పాత మందులే వాడుండేది కళ్యాణి. అమ్మో, అవి వాడితే ఇంకేమన్నా ఉందా? అసలు ఎవరికొచ్చింది పోయే కాలం? దీని బతుకు నాశనం చేయాలని ఎవరికి పుట్టింది పాడుబుద్ధి?
ఆ మందులు మార్చిన దుర్మార్గులెవరు? ఇంకెవరు ఉన్నారుగా మనకి ఊర్లో ఒకే ఒక్క శత్రు కుటుంబం, వాళ్లే చేస్తుంటారు. ఎవరు? ఆ శేఖరంగాడి కుటుంబమేనా? అయ్యో కాదమ్మమ్మా, వాళ్ళది ద్రోహుల కుటుంబం. శత్రువుల కుటుంబం అంటే అరుంధతి వాళ్ళు. ఇలాంటి పని చేసే అవసరం తనకే ఉంటుంది. ఆవిడ డబ్బిచ్చింది తనవసరం కోసమమ్మా. మన దగ్గర నుంచి చీర సంప్రదాయం లాక్కోవడానికి ఆవిడ మనకి ఆ డబ్బు అప్పుగా ఇచ్చింది. లేదంటే మనతో చీరల బిజినెస్ మానేయమనటంతో పాటు అసలు మగ్గమే ముట్టుకోకూడదన్న కండిషన్ పెట్టుండేది కాదు. అమ్మా, మెడికల్ షాప్ నుంచి తిన్నగా ఇంటికొచ్చిన మందులు ఎక్కడ మారిపోయే ఛాన్స్ ఉంటుంది? ఖచ్చితంగా నా టాబ్లెట్స్ మన ఇంట్లోనే మారిపోయాయి. ఇంట్లో ఎలా మారతాయమ్మా? పాక్ఫెరా అమ్మా. పాక్ఫెరా కోసం రేఖా విక్కీ మన ఇంటికొచ్చారు. ఖచ్చితంగా ఆ 2 రోజుల్లోనే కళ్యాణి మెడిసిన్ మారిపోయి ఉండాలమ్మా. నాది 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 నాదే ఈ లోకమంతా. అవునమ్మా, అక్క చెప్పింది కరెక్టే. నాకప్పటి వరకు బాగానే ఉంది. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత నుంచే ఏదో తెలియని అనీజీగా అనిపించడం మొదలైంది. టాబ్లెట్స్ వేసుకునే కొద్దీ నరాలు బిగుసుకుపోయినట్టుగా అనిపించేవి. అవును, ఇది విక్కీ గాని రేఖ గాని చేసుంటారు. అసలు ఇలా ఎందుకు చేస్తారు? కళ్యాణికి కాళ్ళు రాకపోతే వాళ్ళకేంటి లాభం? మనం ఫాలో అయ్యేది కలిసి ఉంటే కలదు సుఖమనే సూత్రాన్ని. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది విభజించి పాలించు అనే దుర్మార్గాన్ని. మనం చేతికున్న 5 వేళ్లలా ఎప్పుడూ కలిసుంటాం. పిడికిలి బిగించి బలంగా ఉంటాం. మన బలం తగ్గించాలంటే ఒక్కో వేలు విరిచేయాలి. అందుకే అప్పుడు నా మీద చరణ్ గారి మీద అభాండం పుట్టించాలని చూశారు. నన్ను ఒంటరిగా చేసి భయపెట్టాలని కూడా చూశారు. ఇప్పుడు నా టాబ్లెట్లు మార్చి నా కాలు విరిచేయాలని చూస్తున్నారు. డౌటే లేదక్క, ఇది వాళ్ళ పనే. మెడిసిన్ మార్చగలిగే అవకాశం అవసరం వాళ్ళకే ఉన్నాయి. ఈ దుర్మార్గాన్ని చూస్తూ ఊరుకోకూడదు. నా మనవరాలికి జరగపోయిన ఈ దారుణాన్ని ఎలాగైనా బయట పెట్టాలి. కృష్ణమ్మ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంత దాష్టికం చెయ్యాలనుకున్న వాళ్ళని మాత్రం నువ్వు శిక్షించాలి, అంతే. శిక్షించాలంటే సాక్ష్యం మన చేతిలో ఉండాలి పిన్ని. ఖచ్చితమైన రుజువు లేకుండా ఏం చేసినా 25 ఏళ్ల కిందట చెయ్యని తప్పుకి దోషినయ్యాను. ఇప్పుడు తప్పు చేసిందాన్నవుతాను. అరుంధతి దృష్టిలో నేరస్తురాలవుతాను. లేదమ్మా, ఇది వాళ్లే చేశారని నేను నిరూపిస్తాను. వాళ్ళ దుర్మార్గాన్ని ఎలాగైనా తెలుసుకొని తీరుతాను. వాళ్ళ మధ్యలోనే ఉంటూ చాప కింద నీరులాగా జాగ్రత్తగా నిజం తెలుసుకుంటాను. ఈ రేఖా విక్కీల మాటలు వింటుంటే మేమనుకున్నదంతా నిజమే అనిపిస్తుంది. నన్ను వెటకారం చేస్తున్నారు కదా, చేయండి. మీరు చేసిన దుర్మార్గాన్ని తెలుసుకొని బయట పెట్టాక అప్పుడు మన ప్లేసులు మారుతాయి. మీ చోట్లో నేను నిలబడినవుతాను. మీరు ఏడుస్తూ జైలుకెళ్తారు.
సార్ పదండి. ఏ ఒకటి వదలదు, మొత్తం వెతకండి. నీకే చెప్పేది, వెళ్ళి పని చూసుకో. గోగో, అన్ని రూమ్స్, బాత్రూమ్స్, టెర్రస్, వార్డ్రోబ్స్, కిచెన్, స్టోర్ రూమ్స్, వాటర్ ట్యాంక్తో సహా ఏది వదలద్దు. గోగో, సర్చ్. హలో, ఎవరు మీరు? మా ఇంట్లో ఏంటి మీ హడావిడి? వీఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్. ఐఎమ్ పరమేశ్వర్. వీ గాట్ ఇన్ఫర్మేషన్ అండ్ వీ హ్యావ్ సర్చింగ్ వారెంట్. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. సార్ అలా కూర్చోండి, ముందు మీరు కూర్చోండి సార్. కూర్చోండి. అవును, మీ అబ్బాయి, మీ అబ్బాయిని పిలవండి. డాడ్, వాట్స్ హ్యాపెనింగ్? ఎవరు వీళ్ళంతా? ఐటీ రైడ్ అంటరా. హలో మిస్టర్ చరణ్, మీరు కూడా ఇక్కడ కూర్చోండి. మిస్టర్ ఆఫీసర్, గివ్ రెస్పెక్ట్. డూ యూ నో? తెలుసులే. ఒక్క రూపాయి కూడా అన్యాయంగా అక్రమంగా సంపాదించిందే లేదు. మీకు ఎలాంటి ఇక్కడ ఒక్క చిరిగిన నోటు కూడా దొరకదు. మీరు గవర్నమెంట్ కళ్ళు కప్పి దాచిన ప్రతి రూపాయి బయటకు తీస్తాం. అది ఎలా తీయాలో మాకు బాగా తెలుసు. ముందా ఫోన్ ఇవ్వండి. ఆఫీసర్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. చరణ్, అతను గవర్నమెంట్ సర్వెంట్. దే హ్యావ్ వారెంట్. లెట్ దెమ్ డూ దేర్ డ్యూటీ. మీరెంత ఆవేశపడినా నో యూస్. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఆవేశపడితే ఇంకా ఎక్కువ నష్టపోతారు. చూడండి, మాకు మీ మీద పర్సనల్గా ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. మేము జస్ట్ మా డ్యూటీ మేము చేస్తున్నాం. ప్లీజ్ మా పని మమ్మల్ని చేయనివ్వండి. చెయ్యనివ్వక వీళ్ళేం చేస్తారు సార్? ఇంకో గంటలో మనం అరెస్ట్ చేసి తీసుకెళ్తే మనతో పాటు వస్తారు. రవి, మాటలు వేస్ట్ చేసుకోవద్దు. మన పని మనం చేద్దాం. ఓకే సార్. ఆఫీసర్స్, మీరంతా చెక్ చేయండి. ఇదంతా కావాలని చేస్తున్నారు డాడ్. ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పర్సన్ ఎవరో తెలియాలి. సార్, ఇవి చూడండి. వీటిలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. జయసింహ గారు, మీరు అకౌంట్స్లో చాలా తెలివిగా గవర్నమెంట్ని మిస్లీడ్ చేస్తున్నారు. ఏంటి సార్, ఏం జరిగింది? గవర్నమెంట్కి మీ అకౌంట్స్లో హాఫ్ ఇయర్ లాభాలు చూపించారు, హాఫ్ ఇయర్ నష్టాలు చూపించారు. అదేలా సార్? అంత కరెక్ట్గా గీత గీసినట్టుగా లాభాలు నష్టాలు డివైడ్ అయ్యాయి. అంటే మీరు గవర్నమెంట్కి సగం లాభాలకే ట్యాక్సులు కట్టి మిగతా సగం నష్టాలు చూపించి బ్యాలెన్స్ చేస్తున్నారా? ఆ 50%ని బ్లాక్ మనీగా మారుస్తున్నారా? నో సార్, మేము గవర్నమెంట్కి అలా ఎప్పుడు తప్పుడు లెక్కలు చూపించలేదు సార్. ఇక్కడ మీరు 200 ఎకరాల భూమిని కొన్నట్టుగా ఉంది. నష్టం వచ్చిన మీరు ఇంత ప్రాపర్టీ ఎలా కొన్నారు? బ్లాక్ మనీతోనా? సార్, మేము అసలు నష్టమే చూపించలేదంటే బ్లాక్ మనీ అంటారేంటి? ఇక్కడ క్లియర్గా అకౌంట్స్లో ఉంటే నష్టం చూపించలేదంటారేంటి? సార్, అకౌంట్స్ అన్ని చిన్న మిస్టేక్ కూడా జరగకూడదని మేము ఇంకో పర్సన్ పెట్టి రీవెరిఫై కూడా చేయించాం సార్. అయినా అలా ఎలా చూపిస్తుంది? ఆ విషయం మీరు మీ అకౌంటెంట్తో తేల్చుకోవాలి. సార్, ఒక్కసారి మా అకౌంట్స్ని రీవెరిఫై చేసిన పర్సన్కి కాల్ చేసి మాట్లాడొచ్చా? నో, మీరు ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. చూడండి, మా అకౌంట్స్ తనే చెక్ చేసింది. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అలాంటివి మేమేమీ అలో చెయ్యం. రవి, వెయిట్. ఎవరా పర్సన్? వారాహి అని మా స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. తన అకౌంట్స్లో ఎక్స్పర్ట్ అని మా డాడ్ తనతో అకౌంట్స్ కరెక్ట్ చేయించారు. ఓకే, కాల్ చేయండి.
బట్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈయనకెన్నిసార్లు చెప్పినా ఇంతే. ఈసారి స్ట్రాంగ్గా చెప్పాల్సిందే. హలో, నువ్వు కరెక్ట్ చేసిన అకౌంట్స్ అన్నీ కరెక్ట్గానే చెక్ చేసావా? చెప్పు, అకౌంట్స్ అన్నీ సరిగ్గానే ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు అలా అడుగుతున్నారు? మా ఇంట్లో ఐటీ రైట్స్ అవుతున్నాయి. అకౌంట్స్ లేవో తప్పులు ఉన్నాయని అంటున్నారు వీళ్ళు. నో సార్, అలా ఎలా అంటారండి? అసలు వాటిలో ఎలాంటి మిస్టేక్స్ లేవు కదా. ఒకసారి జయసింహ గారితో మాట్లాడతాను. ఆయనకి ఫోన్ ఇవ్వండి. ఆయనతో ఏంటి నువ్వు మాట్లాడేది? ఇక్కడ ఆయన్ని నన్ను కట్టినట్టు కూర్చోబెట్టేశారు. ఆయన్ని నా మాటలు అంటున్నారు. అసలు నువ్వు ఆయనతో ఏం మాట్లాడతావు? అది కాదు సార్. ఫోన్ చేసింది కన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కాదు. మీ డౌట్ క్లియర్ అయింది కదా, ఇక వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి సార్. పద. ఐటీ రైడా? అకౌంట్స్ క్లియర్గా లేకపోవడం ఏంటి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? సునేనా, నా బ్యాగ్ తీసుకునిరా. వీళ్ళెప్పుడు ఇంతే, కరెక్ట్ టైంకి పని చేయరు. అవును, వీళ్ళెప్పుడు ఇంతే. డబ్బులు తీసుకుంటారు, రిలాక్స్డ్గా పనులు చేస్తారు. రేఖా, ఈ పుట్టిది ఇప్పుడు వచ్చింది. నా కంగారులో నేను దాన్ని చూడలేదే. ఏమో విక్కీ, నేను కూడా నా హరిలో ఉండి గమనించలేదు. మన మాటలు వినుంటుందంటావా? ఏమో, వినుంటుందేమో. తన ఫోన్లో తనుంది, మనల్ని గమనించలేదు. అవును, మనల్ని చూసినట్టు లేదు. వీళ్ళిద్దరూ నన్ను చూసి కంగారు పడుతున్నారంటే వీళ్ళకి నేను ఇక్కడ ఉండడం ఇబ్బంది అన్నమాట. ఈ వేస్ట్ కాల్స్ ఒకటి అనవసరంగా డిస్టర్బ్ చేస్తాయి. హలో సార్, నేను రవీందర్ని. రే విక్కీ, ఫోన్ ఆన్ చేసేసావరా? హలో. హలో సార్. ఓ మిస్టర్ రవి, మీరా? అదేంటి సార్, నా నెంబర్ తెలియనట్టు మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం రవి, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఒక్క నిమిషం. హలో. మేడం, నేను ఒక్క నిమిషంలో కాల్ చేస్తాను, ఫోన్ కట్ చేసాయి. అలాగే మేడం. ఇద్దరు దేని గురించో ఎదురు చూస్తున్నారు. నన్ను చూసి కంగారు పడ్డారు. కాల్ వస్తే ఒకడు ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళాడు. ఇంకొకటి ఒక్క నిమిషంలో కాల్ చేస్తానని వెళ్ళింది. ముందు విక్కీ వైపు నుంచి కనుక్కోవాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు, ఏమైంది? పని ఫినిష్ అయిందా? సార్, ఇక్కడ రైడ్ ఇంకా జరుగుతూనే ఉంది.
మీరు చేయించిన పని వల్ల వీళ్ళ సిస్టమ్ కరప్ట్ అయిపోయింది. పర్ఫెక్ట్గా ఇరుక్కోబోతున్నారు వీళ్ళు. ఇంకొన్ని ప్రూఫ్స్ వీళ్ళ ముందు పెడితే వీళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్స్ రాకపోతే కాదు, ఖచ్చితంగా రావు. అప్పుడు తండ్రి కొడుకులిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ఆ పని పూర్తయ్యాక ఫోన్ చేయి. అలాగే సార్. ఎస్ ఎస్, వెంటనే ఈ న్యూస్ అమ్మకు చెప్పాలి. అమ్మా, అమ్మా, అమ్మా. విక్కీ ఎవరితో మాట్లాడాడు? తన మాటలు వింటుంటే ఎవరి మీదో ఏదో ప్లాన్ చేసినట్టుగా ఉంది. ఒకవేళ అది మా మీదే అయితే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడాలి. అమ్మయ్య, లాక్ అవ్వలేదు. ఏమండి, మా హాసిని, మా అమ్మాయి హాసిని అదిగో అమ్మా అక్కడ కూర్చుంది. అమ్మా హాసిని, అమ్మా. ఏంటమ్మా ఇదంతా? నిన్ను అరెస్ట్ చేయడం ఏంటమ్మా? అసలేం జరిగింది హాసిని? ఏం జరిగిందంటే ఏం చెప్పనక్క. వాళ్ళ ఇంట్లో నేను ఉండడం ఇష్టం లేక, నన్ను ఎలా వదిలించుకోవాలో తెలియక, నేను చేసిన ప్రోడక్ట్ ప్రమోషన్ ని అడ్డు పెట్టుకొని నన్ను కేసులో ఇరికించారని చెప్పనా? ఊరి పెద్దల ముందు తప్పక నన్ను ఇంట్లోకి రానిచ్చిన మీ అందరి ముందు నన్ను ఏమి అన్నట్టు చూపిస్తున్నా నేను ఎప్పుడు ఎలా దొరుకుతానా, ఎలా దెబ్బ కొట్టాలా అని ఎదురు చూస్తున్నారని చెప్పనా? నాకు ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేక, మీ అందరి దగ్గరికి తిరిగి రాలేక, ఆ ఇంట్లో భోజనం ఈ గొంతులో దిగక, ఒక జీవోత్సవంలో బ్రతుకుతూ వాళ్ళని ఏడిపించడానికి రీల్స్ చేస్తున్నా, లోపల మనసుని ముళ్ళు గుచ్చేస్తున్నా, పైకి నవ్వుతూ నటించేస్తున్నానని చెప్పనా? ఏం చెప్పనమ్మా? సార్, ఏంటి సార్, మా అమ్మాయి ఏం తప్పు చేసింది సార్? ఎందుకు తీసుకొచ్చారు? చూడండమ్మా, డబ్బులు వస్తున్నాయని ఏ ప్రోడక్ట్కైనా ఇన్ఫ్లుయెన్సర్గా చేయడం చాలా తప్పు. అలా చేస్తుంటే మీరైనా అన్నీ తెలుసుకొని అలా చేయకూడదని మీ అమ్మాయికి చెప్పి ఆపాలి. లేదంటే ఆ ప్రోడక్ట్ వాడిన వాళ్ళు ఇలాగే కేసులు వేస్తారు. తను అసలు ఆ ప్రోడక్టే వాడలేదమ్మా, వాడకుండానే రాంగ్ కేసు వేసింది. ఎస్ఐ గారు, అయినా ముందు మీరు అది తయారు చేసిన వాళ్ళని పట్టుకోకుండా నా చెల్లిని ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామమ్మా, కానీ ముందు కేసు ఎవరి మీదైతే వేశారో వాళ్ళనే అరెస్ట్ చేస్తాం. అసలు ఆ ప్రోడక్ట్ కి మా హాసినికి సంబంధం ఏంటి సార్? కొనేవాళ్ళు ముందు చూసేది తయారు చేసిన వాళ్ళని కాదమ్మా, పబ్లిసిటీ చేసిన వాళ్ళని. అందుకే ముందుగా కేసులు బుక్ అయ్యేది వీళ్ళ మీదే. ఆ తర్వాత తయారీదారుల మీద మేము కేసు నమోదు చేస్తాము. ఎంత కేసు పెడితే మాత్రం అలా లాక్కొచ్చేస్తారా? అవన్నీ మాకేం సంబంధం ఉండదమ్మా. ఈమెని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం వరకే మా బాధ్యత. అమ్మా, మార్నింగ్ విక్కీ రేఖ
ఇద్దరు చాలా డౌట్ గా కనిపించేసరికి వాళ్ళలో ఎవరైనా కళ్యాణి అక్క మెడిసిన్ మార్చి ఉండొచ్చు అనిపించిందమ్మా. వాళ్ళని ఫాలో చేస్తే ఓ రహస్యం బయటపడింది. ఏంటది? కళ్యాణి అక్క మందులు మార్చింది రేఖ. తనకు ఆ మందులు ఇచ్చిన మెడికల్ రిప్రజెంటేటివ్ తో ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నానమ్మా. పనిచేస్తున్నాయిరా. కళ్యాణి వాడే మెడిసిన్ తీసేసి వాటి ప్లేస్ లో నువ్విచ్చిన మెడిసిన్ పెట్టడం వల్లే ఇప్పుడు కళ్యాణి వీల్ చైర్ నుంచి లేవలేకపోతుందట. ఆవేశం ఆపుకోలేక అక్కడే రేఖని చంపలు వాయించాలనుకున్నాను. కానీ ఇంతలోనే పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసేశారు. మెడిసిన్ మార్చింది రేఖ. అక్క, రేఖని వదలకూడదక్క. గట్టిగా బుద్ధి చెప్పాలి. అది ఎలాగా అని ఆలోచిస్తున్నాను. తనే చేసిందని ప్రూఫ్ ఉంటే వెంటనే వెళ్ళి తనని మన దారిలోకి తీసుకురావచ్చు. పరహి, నిజమేంటో తెలిసింది కాబట్టి రేఖకి ఎప్పుడైనా బుద్ధి చెప్పొచ్చమ్మా. ముందు హాసినిని ఈ కేసు నుంచి ఎలా తప్పించాలో ఆలోచించాలి. పైగా నువ్వు జయసింహ గారింటికి కూడా వెళ్ళాలి కదా. ఓకే, వెళ్తానమ్మా. ముందు అక్కడికి వెళ్ళి తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని అది సరిచేయాలి. ఆ తర్వాత ఇక్కడ సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి. సరే, ముందు నువ్వు వెళ్ళమ్మా. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తమ్మా. ఇదిగో వీడియో కాల్ చేశాడమ్మా. హలో సార్, నేను ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెడతాను. మీరందరూ సైలెంట్గా వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తున్నామో చూడండి. జయసింహ గారు, ఒకసారి వీటిలో ఉన్న లెక్కలకి మీ సమాధానం ఏమిటో కరెక్ట్గా చెప్తారా? ఈ ఇయర్ మీరు చూపించిన లెక్కలు, మీరు సంపాదించిన ప్రాపర్టీస్, గోల్డ్ ఎక్సెట్రా అన్నిటికీ ఆన్సర్ కావాలి. కమాన్, స్పీక్ అవుట్ సార్. హలో, మౌనం పాటించడానికి ఇదేమీ సంతాప సభ కాదు. మాట్లాడండి. సార్, అసలు మేము తప్పుడు లెక్కలే చూపించలేదు సార్. మీరు వాటికి సమాధానం చెప్పమంటే ఏం మాట్లాడుతున్నావు? రవీంద్ర, నువ్వు ఆగు. సార్ ప్లీజ్ సార్. సార్, మీ ఆఫీసర్ లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నాడు. ఏయ్, మాట్లాడాల్సింది నువ్వు కాదు, మీ నాన్న. ఎక్కువగా రెచ్చిపోయావంటే నిన్నిప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్లి లోపల పడేస్తాను. ఏయ్, నీ చేతనైంది నువ్వు చేసుకో. మేము ఏ తప్పు చేయలేదు. నువ్వు కానీ ఎక్కువ చేసావంటే, నువ్వు అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేసినందుకు నీ మీద నేను కేసు పెడతాను. కాసేపు అయితే తెలుస్తుంది ఎవరి మీద ఎవరు కేసు పెడతారా అని. పెట్టుకోపోవా. రవీంద్ర, స్టాప్ ఇట్. చరణ్ గారు, మీరు ఆగండి ప్లీజ్. మీరు కూర్చోండి. రవీంద్ర, కూర్చో. నువ్వు కూర్చో, కూర్చో. శుభములు కలుగు నీకు. ఎస్, ఈయన
నన్ను చూసి కంగారు పడ్డాడు. ఎందుకు? ఆయన ఫోన్ అడుగుతాననుకున్నాడా? అలా ఎలా అనుకున్నాడు? విక్కీ సారా? అంటే ఈ విక్కీనేనా? ఇతను కాదో ఎలా తెలుసుకోవాలి? ఏంటి రవి, అరెస్ట్ చేశారా? వారాహిని సపోర్ట్ చేస్తున్న జయసింహని అరెస్ట్ చేశారా? త్వరగా గుడ్ న్యూస్ చెప్పు రవి. చెప్పడం కాదు, ఇందాక చరణ్ వారాహిని తిడుతుంటే వీడియో కాల్ చేసి చూపించావు కదా, అలాగా జయసింహని అరెస్ట్ చేసేది కూడా వీడియో కాల్ చేసి చూపించు. ఆన్సర్ చెప్పకుండా కట్ చేశాడేంటి? సార్, టోటల్గా అన్ని ఫైల్స్ చెక్ చేశాం సార్. అన్ని అకౌంట్స్లో ఫ్రాడ్ జరిగిందని ప్రూవ్ అయింది. కొన్ని అకౌంట్స్ అయితే బినామీ పేర్లతో ఉన్నాయి. వాటిలో ఉన్నదంతా బ్లాక్ మనీ అని క్లియర్గా తెలుస్తుంది. నో, నాకు అలాంటి అకౌంట్స్ ఏమీ లేవు. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకేమీ అర్థం కావట్లేదు. మీ ల్యాప్టాప్స్లోనే అన్ని సీక్రెట్స్ ఉన్నాయి సార్. చాలా సీక్రెట్గా లాక్ చేసి దాచి ఉంచారు తమరు. మేమన్నీ బయటికి లాగాం. నో సార్, ఇదంతా అబద్ధం. దైవ సాక్షిగా నాకు అలాంటి అకౌంట్స్ లేవు. చూడండి సార్, మా సర్వీస్లో నేను తప్పే చేయలేదని చెప్పే గరాన మోసగాలని చాలామందిని చూశాం. ఏ ఒక్కరు మేం తప్పు చేశాము అని ఒప్పుకున్న వాళ్ళే లేరు. సార్ ప్లీజ్ మా డాడ్ని వాళ్ళతో కలపకండి. మా డాడ్ వేరు, వాళ్ళు వేరు. మాకు మాత్రం అందరూ ఒకటే. రూపాయి కొట్టేసే జేబు దొంగని, కోట్లు దాచేసే మీ నాన్న లాంటి వాళ్ళందరినీ మేం ఒకేలాగే చూస్తాం. ఆల్ ఆర్ ఇన్ సేమ్ కేటగిరీ. సార్ ప్లీజ్ సార్, జయసింహ గారి లాంటి మంచి మనిషిని అన్ని మాటలు అనకండి. నువ్వు మాట్లాడకు. వెనక బ్యాడ్ చేసేసి ముందు మంచి మాట్లాడకు. చూడు మిస్టర్, మీరు ఏం మాట్లాడుకోవాలనుకున్నా ఇంకో 5 minutes తర్వాత మాట్లాడుకోండి. ఆ తర్వాత మేము జయసింహ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాం. ఎస్, ఈ మ్యాటర్ వినాలనే విక్కీ గారు వెయిట్ చేస్తున్నారు. వెంటనే ఈ విషయం ఆయనకు చెప్పాలి. అది మా ఇంటి దగ్గర రాజుగారు ఏదో అర్జెంట్ పని మీద ఫోన్ చేశారు సార్. వెళ్ళి మాట్లాడవయ్యా. రాజుగారు, ఇక్కడ సిగ్నల్ రావట్లేదు, వస్తున్నాను, బయటికి వస్తున్నాను, కొద్దిగా సిగ్నల్ రావట్లేదు. రాజుగారా? ఏ రవీందర్, నేను విక్కీని. హలో, క్లారిటీగా వినపడడం లేదండి. హలో, సిగ్నల్ లేదనుకుంటా. నేను కొద్దిగా పక్కకు వచ్చి మాట్లాడతాను, ఉండండి. ఒక్క నిమిషం వచ్చేసాను. ఒక్క నిమిషం. విక్కీ గారు, మీరెందుకు ఫోన్ చేశారు? నేనే చేసేవాని కదా. నువ్వు కాల్ చేస్తాను కదా నేను చేశాను. నేనా? ఇందాకెప్పుడు ఫోన్ చేశాను?
ఓ అప్పుడు చేశాను అదా. సర్లే, ముందు జయసింహాన్ని అరెస్ట్ చేయటం నాకు లైవ్ చూపిస్తున్నావా లేదా? అది చెప్దామనే చేశాను సార్. మనం మన టార్గెట్ రీచ్ అయిపోతున్నాం సార్. వాట్? ఎస్ సార్. ఇంకో 5 minutes తర్వాత జయసింహాని అరెస్ట్ చేయబోతున్నామని మా చీఫ్ ఇప్పుడే అనౌన్స్ చేశారు. అమ్మా, జయసింహాని అరెస్ట్ చేస్తున్నారట. అవును సార్. మీరు వాళ్ళ ల్యాప్టాప్స్లోకి వైరస్ పంపించి అకౌంట్స్ అన్ని ఫ్రాడ్ అయ్యేలా చేశారు. ఇక్కడికి వచ్చి నేను చేయాల్సిందంతా చేశాను. ఇంకొక 5 నిమిషాల తర్వాత కుదిరితే వీడియో కాల్ కూడా చేస్తాను. కానీ ఈవినింగ్ నా మిగతా అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయండి సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే ఇతన్ని అడ్డం పెట్టి విక్కీని ఇదంతా చేయించాడనమాట. సిస్టంలోకి వైరస్ ఎక్కించి మొత్తం ఫైల్స్ అన్ని కరెక్ట్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు ఈ విషయం ప్రూవ్ చేయటం ఎలా? ఈ రవీందర్ కల్ప్రిట్ అని ప్రూవ్ చేయటం ఎలా? జయసింహ గారిని ఇంకో 5 నిమిషాల్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఈ 5 నిమిషాల్లో నిజాన్ని ఎలా నిరూపించాలి? జయసింహ గారు నిర్దోషి అని ఎలా నిరూపించాలి? అమ్మా కళ్యాణి, ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నాను బాబాయ్, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. ఏంటి చెల్లిని స్టేషన్కి తీసుకొచ్చారని? ఎలా ఉందని ఫోన్ చేసావా? చెల్లి గురించే చేశాను బాబాయ్. ఏంటమ్మా? నీ పక్కన ఎవరన్నా ఉన్నారా బాబాయ్? నాతో డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు లేరమ్మా. చెప్పమ్మా. నాకు నీ హెల్ప్ కావాలి బాబాయ్. ఏం చేయాలో చెప్పమ్మా. ఒక ఫోన్ నెంబర్ పంపిస్తాను. ఆ నెంబర్ది 3 months కాల్ డేటా కావాలి. ఏంటమ్మా, పోలీస్ అయ్యే ముందే ఇన్వెస్టిగేషనా? అలాంటిదే బాబాయ్. చెల్లిని కాపాడుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. చెయ్యి చెయ్యి. ఇంతకీ ఎవరిదా నెంబరు? అరుంధతి వాళ్ళ అమ్మాయి రేఖది బాబాయ్. ఓహో, చెల్లి మీద కేసు పెట్టిన మరదల నెంబరా? ఓ, బాగానే ఆలోచిస్తున్నావే. నెంబర్ చెప్పమ్మా. నేను నీకు నెంబర్ పంపిస్తాను బాబాయ్, కొంచెం వెంటనే తీసుకో. సరేనమ్మా, నేను ఇప్పుడే తెలుసుకుని నీకు పంపిస్తాను. సరే బాబాయ్, ఉంటాను. ఇక్కడ మా పని పూర్తయింది. మనం బయలుదేరి వెళ్తే అక్కడ ఆఫీస్లో మనకి చాలా పని ఉంది. పదండి. అవసరమైతే మిమ్మల్ని కూడా పిలుస్తాం. మీరు కూడా ఇంట్రాగేషన్కి రావాల్సి ఉంటుంది. రండి. ఎవ్వరూ ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు.